డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? మన రోజువారీ జీవితంలో డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే యాడ్స్ నుంచి మీకు వచ్చే ఈమెయిల్స్ వరకు. కానీ అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? ఇది ఎందుకు అంత ముఖ్యమైందో సింపుల్గా తెలుసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్ లేదా డిజిటల్ పరికరాల ద్వారా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేయడం. వెబ్సైట్లు, సోషల్ మీడియా, గూగుల్, ఈమెయిల్స్ ఈ అన్ని ఆన్లైన్ ఛానల్స్లో చేసే ప్రమోషన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఇప్పటి ప్రపంచంలో ఎక్కువ సమయం మనం ఆన్లైన్లో గడుపుతాం. అందుకే వ్యాపారాలు కూడా ప్రజలు ఉన్న చోట అంటే ఇంటర్నెట్లో ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ ముఖ్యమైన కారణాలు: ఒక్క క్లిక్తో మిలియన్ల మందిని చేరుకోవచ్చు. సాంప్రదాయ మార్కెటింగ్ కంటే చాలా చౌక. ఎవరికి చూపించాలో మనం టార్గెట్ చేయొచ్చు. ఫలితాలు వెంటనే ట్రాక్ చేసుకోవచ్చు. అందుకే వ్యాపారాలు వేగంగా తెలివిగా ఎదగడానికి ఇది సహాయపడుతుంది. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్: SEO సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎవరైనా గూగుల్లో ఏదైనా వెతికినప్పుడు మీ వెబ్సైట్ పైకి రావడానికి SEO ఉపయోగపడుతుంది. ర్యాంక్ ఎక్కువైతే ఫ్రీగా ఎక్కువ మంది మీ సైట్కి వస్తారు. సోషల్ మీడియా మార్కెటింగ్: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్ లాంటి ప్లాట్ఫామ్లలో బ్రాండ్ను ప్రమోట్ చేయడం. ఇది ప్రేక్షకులతో కనెక్షన్ క్రియేట్ చేయడానికి చాలా పనిచేస్తుంది. కాంటెంట్ మార్కెటింగ్: బ్లాగ్స్, వీడియోలు, పాడ్కాస్ట్స్ ఇవన్నీ కాంటెంట్. ఇవి ప్రజలకు విలువైన సమాచారం ఇస్తాయి. చక్కని కాంటెంట్ నమ్మకం పెంచి ప్రేక్షకులను కస్టమర్లుగా మార్చుతుంది. అఫిలియేట్ మార్కెటింగ్: క్రియేటర్లు ఒక కంపెనీ ఉత్పత్తులు ప్రమోట్ చేసి ప్రతి సేల్కు కమిషన్ సంపాదించడం అఫిలియేట్ మార్కెటింగ్. ఇది రెండు వైపులా లాభం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్: యూట్యూబ్లో కనిపించే యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ వచ్చే ప్రమోషన్స్, గూగుల్లో కనిపించే సర్చ్ యాడ్స్, ఇన్బాక్స్లోకి వచ్చే ఆఫర్స్ ఇవంతా డిజిటల్ మార్కెటింగ్కి ఉదాహరణలే. డిజిటల్ మార్కెటింగ్ భవిష్యత్తు మాత్రమే కాదు, ప్రస్తుతం ప్రతి వ్యాపారం నడవడానికి అవసరం. మీరు స్టూడెంట్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం మీకు పెద్ద అవకాశాలు తెస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.